నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఏదైనా కొన్ని సందర్భాల్లో షాకింగ్ విషయాలు విన్నప్పుడు మన గుండె చాలా స్పీడ్‌గా కొట్టుకుంటూ ఉంటుంది. అదే విధంగా దడగా కూడా ఉంటూ ఉంటుంది. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంటుంది? ఒకవేళ వచ్చినప్పుడు మనం ఏ విధంగా దాన్ని తగ్గించుకోవాలి? డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సార్, ఇప్పుడు కొన్ని సార్లు మన హార్ట్ అనేది గుండెలో అదిరినట్టు అయిపోవడం, దడ పుట్టడము, ఏదైనా కొన్ని విషయాలు విన్నా కూడా మన హార్ట్ అంటే చాలా స్పీడ్‌గా కొట్టుకుంటూ ఉంటుందండి. అలా ఎందుకు జరుగుతుందంటారు? గుండె మనకి ఫీల్ అవ్వడం అంటే నార్మల్‌గా హార్ట్ అనేది 60-70 పర్ మినిట్‌లో బీట్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో, ఏదైనా మన ఎక్సెస్ హార్ట్ బీట్ ఎక్కువైనప్పుడు మన హార్ట్ బీటే మనకు వినిపించడాన్ని మనం గుండె దడ అంటాం. సో, ఈ గుండె దడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో గుండె తక్కువ కొట్టుకోవడం మూలంగా గుండె దడ రావచ్చు. హుహు. గుండె ఎక్కువ కొట్టుకోవడం మూలంగా గుండె రావచ్చు. 2 విధాలు. 2 విధాలు. సో, గుండె 60 కన్నా తక్కువ కొట్టుకుంటే మనం బ్రాడికార్డియా అంటాం. అంటే గుండె తక్కువ కొట్టుకోవడం. అలాంటి సందర్భాల్లో కూడా మనకు గుండె దడ వస్తుంది. వాటిని మనం బ్రాడీ అరిథ్మియాస్ అంటాం. కొన్ని సందర్భాల్లో హార్ట్ రేట్ 100 కన్నా ఎక్కువ కొట్టుకుంటుంది. దాన్ని మనం టాకీ అరిథ్మియాస్ అంటాం. అంటే గుండె ఎక్కువ కొట్టుకోవడం మూలంగా వస్తుంది. సో, ఈ 2 కారణాల వల్ల కూడా మనకు గుండె దడ అనేది రావచ్చు. హుహు. ఇందులో గుండె తక్కువ కొట్టుకునే లక్షణాలు వచ్చినప్పుడు మనకేమవుతుందంటే గిడ్డినెస్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుండె 60 కన్నా తక్కువ 40 గాని, 30 గాని కొట్టుకున్నప్పుడు మనకు గుండె మన బాడీకి సరిపోయిన కార్డియాక్ అవుట్‌పుట్ అంటాం. అంటే కాంట్రాక్షన్ అనేది సరిపోదనమాట. అంటే 60 సార్లు కొట్టుకోవాల్సిన గుండె పని చేయాల్సింది 35 సార్లు చేయాల్సిన గుండెనే చేయాలన్నప్పుడు మన బాడీకి గుండె బ్లడ్ సప్లై అనేది సరిపోదు. అలాంటి టైంలో మనం చక్కరొచ్చి పడిపోవడం, ఫెయింట్ అయిపోవడం, అన్‌కాన్షియస్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇది చాలా ఎమర్జెన్సీ అనమాట. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ అంటాం. కార్డియాక్ కండక్షన్ బ్లాక్స్ అంటాం. హ్మ్. సో, దాంట్లో స్టేజెస్ వైస్ ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అని ఉంటుంది. సో, దీంట్లో మనకి సెకండ్ డిగ్రీ లేట్ స్టేజెస్‌లో గానీ, థర్డ్ డిగ్రీ ఎర్లీ స్టేజెస్‌లో గానీ మనకి చానా సిట్యుయేషన్ అనేది కంప్లీట్‌గా అన్‌కాన్షియస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, మనకి ఇమ్మీడియేట్‌గా దగ్గరున్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళి పేస్ మేకర్ లాంటిది వేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎవరైతే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఎర్లీ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి పేస్ మేకర్ అంత అవసరం ఉండకపోవచ్చు. బట్ వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం మూలంగా మనం వాళ్ళని ప్రాణాపాయం నుంచి బయటపడేయవచ్చు. సో, ఇది మనకి హార్ట్ రేట్ తక్కువున్న మూలంగా వచ్చే పాల్పిటేషన్స్, గుండె దడ అనేది దీంట్లో కూడా వస్తుంది. ఇంకొక రకం ఏంటిదంటే గుండె ఎక్కువ కొట్టుకోవడం మూలంగా వచ్చే గుండె దడ. సో, ఎప్పుడైతే మన హార్ట్ బీట్ 100 కన్నా ఎక్కువ కొట్టుకుంటుందో మనం దాన్ని గుండె దడ అని పిలుస్తాం. సో, దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుండె దడలు ఉంటాయి. సో, గుండెలో మనకి 4 గదులుంటాయి. సో, ఏట్రియాలు, వెంట్రికల అంటాం. కొన్ని ఈ గుండె దడ అనేది పైన గుండె చాంబర్స్ నుంచి మొదలవుతుంది. సో, వాటిని మనం ఏట్రియల్ అరిథ్మియాస్ అంటాం. కొన్నేమో గుండెలో ఉండే కింది గదుల్లో నుంచి స్టార్ట్ అవుతుంది. వాటిని మనం వెంట్రికులర్ అరిథ్మియాస్ అంటాం. ఈ రెండిట్లో చూస్తే ఏట్రియల్ అరిథ్మియాస్ వల్ల మనకు ప్రాణాపాయ రిస్క్ అంత ఉండదు. మనకు కొంచెం టైం దొరుకుతుంది హాస్పిటల్ రీచ్ అయ్యేంత వరకు. హ్మ్. అదే కింది చాంబర్‌లో వెంట్రికులర్ అరిథ్మియాస్ వల్ల వచ్చే గుండె దడ ఏందంటే మనకు ప్రాణాపాయ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో, వాటిని మనం ఇమ్మీడియేట్‌గా అంటే ఒక్కొక్కసారి మనకు 2 నిమిషాల టైం కూడా ఇవ్వదు వాడు. హ్మ్. సో, వీలైనంత తొందరగా దగ్గరున్న హాస్పిటల్‌కి వెళ్ళడం. ఒకవేళ పేషెంట్ అన్‌కాన్షియస్ అయితే సీపీఆర్ చేసుకుంటూ అయినా మన హాస్పిటల్‌కి తీసుకెళ్తే మన వాళ్ళని కాపాడే వాళ్ళం అవుతాం. అదే పై చాంబర్‌లో ఏదైతే ఏట్రియల్ అరిథ్మియాస్ అని అంటామో, పై చాంబర్‌లో వచ్చే అరిథ్మియాస్ ఏవైతే ఉంటాయో అది మనకు కొంచెం టైం ఇస్తుంది. మన హాస్పిటల్ రీచ్ అయ్యేంత వరకి మనకు కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి మనకు పేషెంట్ కాన్షియస్‌గానే ఉంటారు. కానీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నాకు పాల్పిటేషన్స్ వస్తుంది, నాకు గుండె దడ వస్తుంది అని. బట్ కొంతమంది మనం సడెన్‌గా చూస్తూ ఉంటాం. సినిమా హాల్‌లో కింద పడిపోయారు. అవునండి. బస్ స్టాండ్‌లో కింద పడిపోయాడు. రైల్వే స్టేషన్‌లో కింద పడిపోయారు. దడొచ్చి పడిపోయారు అంటారు. సో, అవన్నీ ఏందంటే వెంట్రికులర్ అరిథ్మియాస్. సో, వెంట్రికులర్ అరిథ్మియాస్ అనేది యూజువల్‌గా హార్ట్ అటాక్‌తో కంబైన్ అయ్యి వస్తుంది. హ్మ్. సో, ఎవరైతే వెంట్రికులర్ అరిథ్మియాతో వస్తారో వాళ్ళకి ప్రాణాపాయ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతో అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనందరికి కూడా సీపీఆర్ అనే ప్రోగ్రామ్ తెలిసుంటే ఇలాంటి వాళ్ళని మనం సీపీఆర్ చేసుకుంటూ దగ్గరున్న హాస్పిటల్‌కి తీసుకువెళ్తే వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. అవునండి. ఇప్పుడు ఈ అరిథ్మియాస్ వచ్చినప్పుడు డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎవరైతే మనకి గుండె దడ వచ్చి కింద పడిపోయారో వాళ్ళకి హై ప్రయారిటీ ఇవ్వాలి. సో, గుండె దడ రాగి కింద పడిపోతున్నారంటే వాళ్ళు అన్‌కాన్షియస్ అయిపోతున్నారంటే వాళ్ళ లైఫ్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉందని అర్థం. సో, వాళ్ళని ఇమ్మీడియేట్ ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం అనేది ప్రైమరీ. నెక్స్ట్ ఎవరైతే అన్‌కాన్షియస్ అయ్యారో వాళ్ళకి బ్రీతింగ్ లేనప్పుడు సీపీఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సిట్యుయేషన్స్‌లో. సో, కార్డియోపల్మనరీ రిసస్సిటేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఐదర్ స్టాండ్ బై‌గా తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ పాల్పిటేషన్స్ చెప్పాను కదా! ఇంకా హైయర్ పాల్పిటేషన్స్ అని ఉంటాయి. హ్మ్. ఈ మిగతా పాల్పిటేషన్స్ ఏవైతే ఉంటాయో మేజర్‌గా అవి ఏందంటే డ్రగ్స్ ఇవ్వడం వల్లనే నార్మల్ అవుతాయి. ఓకే. వితౌట్ డ్రగ్స్ నార్మల్ అయ్యే సిట్యుయేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. అది మనం
యాజ్ ఏ మనం మెజర్స్ అంటూ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. బట్ ఓన్లీ థింగ్ మన దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంత టైం డిలే చేస్తే మన లైఫ్ రిస్క్ అనేది అంత పెరుగుతుందని గుర్తుంచుకోవడం. సో యాజ్ ఎ పబ్లిక్‌కి మనం అవేర్‌నెస్ చేయడంలో ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే గుండె దడ వచ్చిందో నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ దగ్గరున్న హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి ఒక ఈసీజీ చేయడం మూలంగా అది హై రిస్క్ అరిథ్మియానా, లో రిస్క్ అరిథ్మియానా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఒకవేళ వాళ్ళకి పేస్ మేకర్ అవసరం ఉంటే ఇమ్మీడియేట్‌గా పేస్ మేకర్ ఎయ్యాలా వద్దా అనేది కూడా మనకు దగ్గరున్న హాస్పిటల్‌కి వెళ్ళి ఒక ఈసీజీ తీయడం మూలంగానే ఈ రకమైన ఏ రకమైన అరిథ్మియా ఉంది, ఏ రకమైన హార్ట్ ప్రాబ్లమ్ ఉందనేది చేయగలం. వితౌట్ ఈసీజీ ఐడెంటిఫై చేయడం అనేది వీటిని చాలా డిఫికల్ట్. సో కాబట్టి దగ్గరున్న హాస్పిటల్‌కి వెళ్ళడం అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నమస్తే.